హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, మరి మన గార్డెన్లో కంపోస్ట్ ఎలా వాడాలి, ఎలాంటి కంపోస్ట్ మాత్రమే వాడాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మన గార్డెన్లో ఎప్పుడు కూడా ఫుల్లీ డీకంపోజ్డ్ అయిన కంపోస్ట్ మాత్రమే వాడాలటండి. ఎందుకు అనే విషయాన్ని తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి, డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ టైం గనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆ వీడియోస్ నచ్చాయి, యూజ్‌ఫుల్ అనిపిస్తాయి అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది. అది నొక్కితే మీకు ఆల్ అనే ఆప్షన్‌ని మీరు ఆన్‌లో పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసే ఇలాంటి యూస్‌ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ మీ వరకు చేరుతాయన్నమాట. ఓకేనా? ఇక ఆలస్యం చేయకుండా మన గార్డెన్‌లో ఓన్లీ ఫుల్లీ డీకంపోజ్డ్ కంపోస్ట్ మాత్రమే ఎందుకు వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ఇన్ డీటెయిల్డ్. కొంతమంది కిచెన్ వేస్ట్, గార్డెన్ వేస్ట్ అంటే ఆకులు, కొమ్మలు ఎట్సెట్రా గ్రో బ్యాగ్స్ అడుగున వేసి ఆర్ పాట్స్ అడుగున వేసి పైన సాయిల్ మిక్స్ వేసి దాని మీద మొక్కలు కానీ సీడ్స్ కానీ పెడుతుంటారు కదా! వేస్తుంటారు. నిపుణులు ఇది చాలా తప్పు అంటున్నారంటండి. దీనివల్ల నష్టమే కానీ లాభం ఉండదట. ఎందుకు అంటే బయో వేస్ట్ పూర్తిగా డీకంపోజ్ అవ్వడానికి 5-6 నెలలు టైం పడుతుందట. డీకంపోజ్ అవ్వని కంపోస్ట్‌లోని పోషకాలు మొక్కలు తీసుకునే బయో ఫామ్‌లో ఉండవు. బయో ఫామ్‌లోకి తీసుకురాడానికి మైక్రోబల్ యాక్టివిటీ చాలా అవసరమట. అయితే ఈ యాక్టివిటీకి మైక్రోబ్స్ అంటే సూక్ష్మజీవులు, ఫంగీ అవసరమవుతాయి. ఈ మైక్రోబ్స్ మల్టిప్లై అవ్వటానికి అంటే బ్రతకడానికి ఫుడ్‌గా కార్బన్, నైట్రోజన్ కావాలి. కుళ్ళని పదార్థాలలో కార్బన్ కావలసినంత నైట్రోజన్ చాలా కొద్ది పరిమాణంలో ఉంటుందన్నమాట. సో, అవి ముందు కార్బన్‌ను తీసుకొని వాటి పాపులేషన్‌ను పెంచుకుంటాయి మైక్రోబ్స్. అవన్నీ కూడా పెద్దవి అవ్వటానికి కావాల్సిన నైట్రోజన్ మనం వేసిన సాయిల్ మిక్స్‌లోంచి తీసుకొని పెరిగి ఆ కిచెన్ వేస్ట్‌ని బాగా కుళ్ళేలా చేస్తాయన్నమాట. అంటే మనం మొక్కలకి బలం చేస్తుంది అని వేసిన కుళ్ళని ఎరువు ఉపయోగపడకపోగా మన మొక్కలకి రెడీగా పనికొచ్చే కుళ్ళిన పెంటలోని బలం ఈ మైక్రోబ్స్ తీసుకుంటాయన్నమాట. అంటే ఆల్రెడీ డీకంపోజ్డ్ అయిపోయిన కంపోస్ట్ నుండి వచ్చే నైట్రోజన్ అంతా అది కంపోజ్ కావడానికి తీసుకుంటుందనమాట. ఇప్పుడు ఫ్రెష్ కిచెన్ వేస్ట్. అట్లయితే వేస్ట్ అవుద్ది గదా! మనం వేసి. కదా! ఇది టెంపరరీ అవ్వవచ్చు. కుళ్ళని పదార్థాలు అన్నీ కుళ్ళేలా బలం వస్తోందిగా అనుకోవచ్చు. కానీ ఈలోపు మనం వేసిన మొక్క లైఫ్ అయిపోతుంది. అది ఏమీ కాయకుండా కాసిన 1, 2 కుక్కమూతి పిందెల్లా వచ్చి కాసి చచ్చిపోతాయన్నమాట. ఇంకా కుళ్ళని కంపోస్ట్‌లో ఉన్న వీడ్స్, సీడ్స్ వల్ల మనకి కలుపు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అంటే మనం వేసిన మొక్క కాకుండా వేరే వేరే ఏవో పిచ్చి మొక్కలు పెరగడం, అన్నెసరీ మొక్కలు పెరగడం, వాటికి గూడా కాస్త బలం పోవడం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట. ఇంకా ఈ కుళ్ళని పదార్థాలు చెదపురుగులకి, పెస్ట్‌కి, వైట్ గ్రబ్స్‌కి మంచి ఆహారం అవుతాయన్నమాట. సో, ఇవన్నీ కలిపి మన గార్డెన్‌కి హాని చేస్తాయి. అనుకున్నదొకటి, అయిందొకటి అవుతుంది. సో, పూర్తిగా డీకంపోజ్ అయిన ఆహ్, కంపోస్ట్‌ని మాత్రమే వాడాలన్నమాట. అప్పుడే ఫ్రెష్ కిచెన్ వేస్ట్ అలాగే వేస్తామంటే సైడ్ ఎఫెక్ట్స్ ఇలా వస్తాయన్నమాట. మరి ఈ వీడియో ద్వారా ఏవైనా కొత్త విషయాలు తెలిసాయి అని మీరు భావిస్తే ఈ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో గనుక నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. అవసరమైన వాళ్ళకు షేర్ చేయండి. ఫైనల్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.